'సత్లజ్' ఫైనల్‌గా ఈ మూవీని కంప్లీట్ చేసేసా. ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అయిన నైటే మూవీ చూడటం స్టార్ట్ చేశా. ఒక 1 అవర్ చూసాక నిద్రొస్తుంది గదా! తర్వాత రోజు చూద్దామని పడుకొని పోయా. మార్నింగ్ లెగిసేటప్పటికి ఈ మూవీ బ్యాన్ అయిపోయింది. అప్పటినుంచి ట్రై చేస్తే నాకు ఈరోజు ఆన్‌లైన్‌లో అవైలబుల్ దొరికింది. సో, కంప్లీట్ చేసేసాను. సాధారణంగా నేను మూవీస్‌ని పైరసీలో చూడమని ఎంకరేజ్ చేయను. బట్ ఈ మూవీనైతే ఖచ్చితంగా చూడండి భయ్యా. ఎందుకంటే జీ5 ప్లాట్‌ఫార్మ్ వోడు అంటున్నాడు, వీఆర్ ట్రైయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్ అని. గానీ ఈ మూవీని మళ్ళీ ఓటీటీలో అవైలబుల్‌లోకి రాదు. ఎందుకంటే ఇందులో ఉన్న కంటెంట్ అలాంటిది. మూవీ కథ విషయానికొస్తే 1995లో పంజాబ్‌లో వాళ్ళకంటూ ఒక సెపరేట్ స్టేట్ కావాలని ఒక రివల్యూషనరీ మూవ్‌మెంట్ మొదలైంది. ఆ మూవ్‌మెంట్ పేరే ఖాలిస్తానీ మూవ్‌మెంట్. దాన్ని ఎలాగన్నా ఎరాడికేట్ చేయడానికి గవర్నమెంట్ అక్కడున్న పంజాబ్ పోలీసులకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. దాన్ని చాలామంది పోలీస్ ఆఫీసర్లు వాళ్ళ స్వార్థానికి వాడుకున్నారు. ఎలాగంటే అప్పుడున్న పోలీసులకి ప్రమోషన్ రావాలి అంటే ఎంతమంది ఖాలిస్తానీ మిలిటెంట్స్‌ని ఎంత ఎక్కువ చంపితే వాళ్ళకి ఆ ప్రమోషన్ అంత త్వరగా వస్తుందనమాట. సో, వీళ్ళేం చేశారు, చాలామంది ఇన్నోసెంట్ పీపుల్‌ని వాళ్ళొక ఖాలిస్తానీ మిలిటెంట్స్ అని వాళ్ళని అలా చూపించి ప్రొజెక్ట్ చేసి ఆళ్ళని చాలామందిని ఫాల్స్ ఎన్‌కౌంటర్స్ చేశారనమాట. లిటరల్లీ ఆ నంబర్స్ క్లోజ్ టు 25,000 పీపుల్ ఉన్నాయన్నమాట. దాన్ని జస్వంత్ సింగ్ ఖాల్రా అనే ఒక సోషల్ యాక్టివిస్ట్ బయటికి తీసుకురావడానికి ట్రై చేశాడు. అలా బయటికి తీసుకురావడానికి ట్రై చేసిన అతనికి ఏం జరిగింది, చివరికి అతను సక్సెస్‌ఫుల్ అయ్యాడా లేదా మనకు తెలియాలంటే ఈ 'సత్లజ్' మూవీని చూడాలి. ఈ మూవీకి పాజిటివ్స్, నెగెటివ్స్ ఇవేం డిస్కస్ చేయను భయ్యా. ఈ మూవీని చూడండి, చూడాలి కూడా. అండ్ ఇంట్రెస్టింగ్‌గానే ఉంటది. ఏదో డాక్యుమెంటరీ టైప్‌లో ఉండదు. ఈ మూవీలో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే పెర్ఫార్మెన్సెస్ గురించి. ఇందులో జస్వంత్ సింగ్ ఖాల్రా అనే క్యారెక్టర్‌ని దిల్‌జీత్ దోసాంజ్ ప్లే చేశాడు. ఆయన ఈ మూవీకి సింగిల్ పెన్నీ కూడా తీసుకోకుండా యాక్ట్ చేశాడంట. అండ్ ఆయన చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అది కాకుండా ఇందులో నాకు నోటబుల్ పెర్ఫార్మెన్సెస్ 2 ఉన్నాయి. ఒకటి సువిందర్ విక్కీ. మీరు 'కొహ్రా' అనే సీజన్ ఉంటుంది నెట్‌ఫ్లిక్స్‌లో. అది చూసుంటే అందులో పోలీస్ ఆఫీసర్ రోల్ ప్లే చేశాడు. ఈయన నేను చూసిన 3 వెబ్ సిరీస్‌లోనూ పోలీస్ ఆఫీసర్ రోలే ప్లే చేశాడు. అండ్ కాదు, రెండాట్లో పోలీస్ ఆఫీసర్ రోల్ ప్లే చేశాడు. ఆయన హీ ఈజ్ నేటివ్ ఫ్రమ్ పంజాబ్ అండ్ ఆ సిక్ పోలీస్ క్యారెక్టర్‌కి చాలా బాగా సెట్ అవుతాడు. ఇందులో ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇన్‌ఫాక్ట్ 'దిల్‌జీత్ దోసాంజ్' కంటే నాకు బాగా నచ్చిన పెర్ఫార్మెన్స్ అంటే సువిందర్ విక్కీది. అండ్ రెండోది అర్జున్ రాంపాల్. ఇందులో అర్జున్ రాంపాల్ సీబీఐ ఆఫీసర్ రోల్ ప్లే చేశాడు. చాలా సటిల్ యాక్టింగ్. నాకు ఇప్పటి వరకు ఆయన మూవీస్ చూసిన అన్నిటిలోకి ఈ రోల్ నాకు చాలా బాగా నచ్చింది. ఈ మూవీ డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటే హనీత్ రెహాన్ భయ్యా. ఈ మూవీ షూటింగ్ 2023లో కంప్లీట్ అయిపోయింది. కానీ అప్పుడు సెన్సార్కి వెళ్తే ఈ మూవీకి టోటల్ 127 కట్స్ చెప్పారంట. సో, ఆ కట్స్ అన్నీ కట్ చేసి మూవీ రిలీజ్ చేస్తాం అతనికి ఇష్టం లేక అప్పటి నుంచి ఫైట్ చేస్తూ ఇంకా అది అవ్వదని డైరెక్ట్ ఓటీటీకి రీసెంట్‌గా రిలీజ్ చేశారు. అది కూడా 2 డేస్‌లో బ్యాన్ చేసేశారు మూవీని. ఈ మూవీలో డిస్టర్బింగ్ అంటే బ్లడ్, గోరు ఇలాంటివి ఏమి ఉండవు. బట్ ఈ మూవీలో డిస్టర్బింగ్ ఏంటంటే అది మనం మూవీలో చూస్తున్నంత సేపే మనకి అదో రకంగా ఉంటది. అట్లాంటిది ఇది రియల్ లైఫ్‌గా జరిగింది అని తెలిస్తే అది చాలా డిస్టర్బింగ్‌గా ఉంటది. సో, దీనికి రేటింగ్ అని అట్లాంటిది ఏమి ఇవ్వను. మీరు డెఫినెట్‌గా మీ స్కిల్స్ కొద్దిగా వాడి ఆన్‌లైన్‌లో బ్రౌజ్ చేస్తే మీకు దొరుకుతుంది. ఖచ్చితంగా చూడండి. మూవీ క్రాకర్స్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.